ఏఐ స్టార్టప్ అంటే మీకు వెంటనే గుర్తొస్తుంది చాట్‌జీపీటీ, ఏఐ చాట్‌బోట్స్, ఏఐ ఇమేజ్ జనరేటర్స్, ఏఐ విన్నింగ్ టూల్స్. కానీ ఏఐ స్టార్టప్ వరల్డ్‌లో జరుగుతున్న అసలు రెవల్యూషన్ అక్కడ లేదు. ఇంటర్నెట్‌లో మనం రోజూ కొన్ని పెద్ద ఏఐ కంపెనీస్ గురించి వింటాం. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్, హ్యూజ్ వాల్యుయేషన్స్, ఫేమస్ ఫౌండర్స్. కానీ వాటి కింద ఒక కంప్లీట్‌లీ డిఫరెంట్ ఏఐ స్టార్టప్ ఎకానమీ తయారవుతుంది. చిన్న టీమ్స్, ఏఐ ఇండస్ట్రీస్, ఏఐ ఏజెంట్స్, ఇన్విజిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ టూల్స్ అండ్ బిజినెస్ దట్ నోబడీ outside their industries knows about. స్టాన్ఫోర్డ్ యొక్క 2026 ఏఐ ఇండెక్స్ ప్రకారం 2025లో న్యూలీ ఫండెడ్ ఏఐ సంఖ్య 71% పెరిగింది. అంటే ఏఐ స్టార్టప్ రేస్ కేవలం బిగ్ టెక్ మధ్య కాదు, వేలాది చిన్న కంపెనీస్ కూడా తమ ఓన్ టెరిటరీ కోసం పోరాడుతున్నాయి. ఈరోజు మీరు కనిపించని ఆ సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ఏఐ స్టార్టప్స్లోకి వెళ్దాం. ఏఐ స్టార్టప్ వరల్డ్ ఫర్ యూ డోంట్ సీ. ఒక విషయం గమనించండి, మీరు ఏఐ యూట్యూబ్లో ఏఐ గురించి సెర్చ్ చేస్తే మీకు ఎక్కువ కనిపించేవి చాట్‌బోట్స్, ఇమేజ్ జనరేటర్స్, వీడియో జనరేటర్స్, ఏఐ అసిస్టెంట్స్. కానీ ఒక హాస్పిటల్‌కి అవసరమైన ఏఐ, ఒక లా ఫర్మ్‌కి అవసరమైన ఏఐ, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి అవసరమైన ఏఐ, ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అవసరమైన ఏఐ, ఒక ఫ్యాక్టరీకి అవసరమైన ఏఐ, ఇవి చాలా ఎక్కువ వైరల్ అవ్వవు. కానీ బిజినెస్ వాల్యూ మాత్రం పెద్దది కావచ్చు. అదే వర్టికల్ ఏఐ. ఏఐ స్పెసిఫిక్ ఇండస్ట్రీ కోసం, ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం కోసం సాల్వ్ చేసే ఏఐ. సీక్రెట్ నెంబర్ 1, ద నెక్స్ట్ ఏఐ స్టార్టప్ మే నాట్ లుక్ లైక్ ఏఐ. ఇమాజిన్ చేయండి, ఒక స్టార్టప్ ఏఐ ఉంది, దాని వెబ్సైట్ వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ. అది పెద్దగా రాసి ఉండకపోవచ్చు. దాని పని ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ప్రాసెస్ చేయడం మరొక స్టార్టప్, లీగల్ కాంట్రాక్ట్స్ వ్యూ చేయడం మరొకటి, కన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ అనలైజ్ చేయడం మరొకటి, మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్‌ఫ్లోస్ ఆటోమేట్ చేయడం మరొకటి, ఫైనాన్షియల్ రీసెర్చ్ కంటిన్యూస్‌లీ మానిటర్ చేయడం. వీటిని బట్టి వాళ్ళు చూసి ఆ ఏఐ కంపెనీగా అని కూడా అడగవచ్చు. కానీ ఇవి ఒక ఇండస్ట్రీలోని ఎక్స్‌పెన్సివ్ వర్క్‌ఫ్లోని ఆటోమేట్ చేస్తుంటే బిజినెస్ వాల్యూ చాలా ఎక్కువ కావచ్చు. వర్టికల్ ఏఐపై 2026లో ఇన్వెస్ట్మెంట్ అటెన్షన్ పెరుగుతోంది. అనలిస్ట్ ఇండస్ట్రీ కూడా సూచిస్తున్నాయి. సీక్రెట్ నెంబర్ 2, చాట్‌బోట్స్ ఆర్ నాట్ టు ద ఎండ్ గేమ్. ఇదొక ఇంపార్టెంట్ చేంజ్. మరియు జనరేషన్ ఏఐ. ఆస్క్ మీ ఎనీథింగ్. మీరు క్వశ్చన్ అడిగితే ఏఐ ఆన్సర్ ఇస్తుంది. కానీ నెక్స్ట్ జనరేషన్ గివ్ మీ ద టాస్క్. మీరు టాస్క్ ఇస్తారు, ఏఐ రీసెర్చ్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ఆర్గనైజ్ చేయడానికి, సాఫ్ట్వేర్ టూల్స్తో ఇంటరాక్ట్ చేయడానికి, వర్క్‌ఫ్లోలో స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే చాట్‌బోట్ ఈజ్ ఈక్వల్ టు ఏజెంట్. ఈ ట్రాన్సిషన్ చాలా ఇంపార్టెంట్. 2026లో ఏఐ స్టార్టప్ డిస్కషన్లో ఏజెంట్ అంటే సింప్లీ చాట్‌బోట్ కాదు, గోల్ ఓరియెంటెడ్ వర్క్‌ఫ్లో కంప్లీషన్పై ఫోకస్ పెరుగుతుంది. సీక్రెట్ నెంబర్ 3, ద బోరింగ్ ఇండస్ట్రీ మే బీ ద గోల్డ్ మైన్స్. ఇది ఈ వీడియోలో అత్యంత ఇంట్రెస్టింగ్ పాయింట్. మీరు ఏఐ స్టార్టప్ కోసం ఐడియా వెతుకుతున్నప్పుడు ఎక్కడ చూస్తారు? సోషల్ మీడియా, మార్కెటింగ్, కంటెంట్, డిజైన్. ఇక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువ. కానీ బోరింగ్ ఇండస్ట్రీని చూడండి. కన్స్ట్రక్షన్, లాజిస్టిక్స్, ఇన్సూరెన్స్, అకౌంటింగ్, లీగల్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొక్యూర్మెంట్, కంప్లయన్స్, ప్రాపర్టీ మేనేజ్మెంట్, హెల్త్‌కేర్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ రోజు థౌజండ్స్ ఆఫ్ రిపీటెడ్ ప్రాసెసెస్ ఉంటాయి. డాక్యుమెంట్స్, ఈమెయిల్స్, ఫార్మ్స్, అప్రూవల్స్, రిపోర్ట్స్, డేటా ఎంట్రీ, ఫాలో-అప్స్, కంప్లయన్స్ చెక్స్. ఇవి గ్లామరస్ కాదు, కానీ బోరింగ్ ప్రాబ్లమ్ ప్లస్ ఎక్స్పెన్సివ్ వర్క్‌ఫ్లో ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్లీ వాల్యుబుల్ స్టార్టప్ ఆపర్చునిటీ. సీక్రెట్ నెంబర్ 4, ఏఐ స్టార్టప్స్ ఆర్ సెల్లింగ్ అవుట్‌కమ్స్. ఓల్డ్ సాఫ్ట్వేర్ మోడల్. హియర్ ఈజ్ ఎ టూల్, యూ యూజ్ ఇట్. న్యూ ఏఐ ఆపర్చునిటీ, గివ్ మీ ద అవుట్‌కమ్. ఉదాహరణకు, మీరు ఒక లీగల్ కంపెనీ, మీకు కాంట్రాక్ట్ రివ్యూ కావాలి. ట్రెడిషనల్ సాఫ్ట్వేర్. హియర్ ఈజ్ ద సాఫ్ట్వేర్. మీ టీమ్ లాగిన్, అప్లోడ్, కాన్ఫిగర్, రీడ్, రివ్యూ. ఏఐ నేటివ్ అప్రోచ్, రివ్యూ దిస్ కాంట్రాక్ట్ అండ్ ఐడెంటిఫై రిస్క్ క్లాజెస్. ఏఐ సిస్టమ్. డాక్యుమెంట్ చదవవచ్చు, రిలవెంట్ క్లాజెస్ ఐడెంటిఫై చేయవచ్చు, పొటెన్షియల్ ఇష్యూస్ హైలైట్ చేయవచ్చు, సమ్మరీ తయారు చేయవచ్చు, హ్యూమన్‌కి రివ్యూ కోసం పంపవచ్చు.
అంటే కస్టమర్ సాఫ్ట్వేర్ కోసం మాత్రమే పే చేయడం కాదు, వర్క్ గెటింగ్ డన్ కోసం పే చేయవచ్చు. కొన్ని 2026 స్టార్టప్ ఇన్వెస్టర్ అనాలిసిస్లో కూడా ఏఐ ప్రొడక్ట్స్ ఇంట్రెస్ట్, చాట్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పీరియన్స్ను మెజరబుల్ వర్క్ఫ్లో అవుట్కమ్స్ వైపు షిఫ్ట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. సీక్రెట్ నెంబర్ 5 ద డేటా మూట్. ఇప్పుడు ఏఐ స్టార్టప్ వరల్డ్ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ డేటా మూట్. ఒక జనరిక్ ఏఐ మోడల్ ఇది అవైలబుల్ కావచ్చు, కానీ ఒక కంపెనీలో స్పెసిఫిక్ ఇండస్ట్రీ డేటా ఉంటే కస్టమర్ వర్క్ఫ్లోస్, హ్యూమన్ డెసిషన్స్, ఇండస్ట్రీ టర్మినాలజీ, బిజినెస్ ప్రాసెసెస్, ప్రొప్రైటరీ డాక్యుమెంట్స్, ఫీడ్బ్యాక్, అవుట్కమ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ఏఐ సిస్టమ్ని మరింత డొమైన్ స్పెసిఫిక్గా తయారు చేయడంలో సహాయపడవచ్చు. ఇప్పుడు కాంపిటీటర్ సింప్లీ సేమ్ మోడల్ ఉపయోగించినా అదే మోడల్ కాంటెక్స్ట్ ఉండకపోవచ్చు. అందుకే ఫ్యూచర్ ఏఐ స్టార్టప్ అడ్వాంటేజ్ కేవలం వి యూజ్ ఏఐ కాదు, వి అండర్స్టాండ్ దిస్ ఇండస్ట్రీ బెటర్ దెన్ ఎనీవన్ ఎల్స్ ఇది కావచ్చు. సీక్రెట్ నెంబర్ 6 ద ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నోబడీ సీస్. మరో ఇన్విజిబుల్ వరల్డ్ ఉంది. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ అప్లికేషన్ కనిపిస్తుంది, కానీ దాని వెనుక మోడల్స్, ఏపీఐ, డేటా పైప్లైన్, సెక్యూరిటీ, మానిటరింగ్, మోడల్ రొటీనింగ్, ఇంటర్ఫరెన్స్ ఆప్టిమైజేషన్, కాస్ట్ కంట్రోల్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా గవర్నెన్స్ ఇవన్నీ ఉంటాయి. స్టాన్ఫోర్డ్ 2026 ఏఐ ఇండెక్స్ ప్రకారం ఏఐ కంపెనీస్ రెవెన్యూ వేగంగా పెరుగుతున్నప్పటికీ కూడా కంప్యూట్ కాస్ట్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ కూడా రికార్డ్ లెవెల్స్కి చేరుతున్నాయి. అంటే ఏఐ యాప్స్ మాత్రమే కాదు, ఏఐకి అవసరమైన ప్లంబింగ్ కూడా బిజినెస్ ఆపర్చునిటీ. ఎగ్జాంపుల్ సీక్రెట్ నెంబర్ 7 ఎంటర్ప్రైజ్ ఏఐ విల్ బి డిఫరెంట్. ఒక ఇండివిజువల్ నేను చాట్‌జీపీటీలో డేటా అప్లోడ్ చేస్తాను అనుకోవచ్చు, కానీ ఒక బ్యాంక్, ఒక హాస్పిటల్, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఒక లార్జ్ కార్పొరేషన్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్, డేటా ఎక్కడ వెళ్తుంది, ఎవరు ఎక్కడ యాక్సెస్ చేయగలరు, లోగోస్ ఎలా మెయింటైన్ చేస్తారు, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, కంప్లైన్స్ ఎలా, ఏఐ తప్పు చేసే అకౌంటబిలిటీ ఎవరిది. అందుకే ఎంటర్ప్రైజ్ ఏఐలో సెక్యూరిటీ, గవర్నెన్స్, ప్రైవసీ మరియు కంట్రోల్ కూడా మేజర్ సెటప్ ఆపర్చునిటీస్ కావచ్చు. సీక్రెట్ నెంబర్ 8 స్మాల్ టీమ్స్ కెన్ బిల్డ్ బిగ్. ఇది ఏఐ ఇన్స్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి చాలా ఎక్సైటింగ్. ఏఐ టూల్స్ వల్ల స్మాల్ టీమ్స్‌కి లెవరేజ్ పెరుగుతుంది. కోడింగ్, రీసెర్చ్, డిజైన్, డాక్యుమెంటేషన్, టెస్టింగ్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి టాస్క్స్‌తో ఏఐ అసిస్టెన్స్ లభిస్తుంది. 2026లో ఫార్మర్ గూగుల్ చెఫ్ సైంటిస్ట్ జెఫ్ డీన్ కూడా కేవలం 4 సభ్యులతో డిస్కవరీ లూప్ అనే స్టార్టప్ ప్రారంభించినట్టు నివేదించబడింది. ఇది స్మాల్ టీమ్స్కి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఏఐ వల్ల అంబిషియస్ ప్రాబ్లమ్స్ ట్యాకిల్ చేసే అవకాశం పెరుగుతుందని బ్రాడర్ ట్రెండ్కి ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ ఒక మిత్ను బ్రేక్ చేయాలి. స్మాల్ టీమ్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఈజీ స్టార్టప్. కస్టమర్స్ ఇంకా కావాలి, డిస్ట్రిబ్యూషన్ ఇంకా కావాలి, ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఇంకా కావాలి, క్యాపిటల్ ఎఫిషియన్సీ ఇంకా కావాలి. ద డార్క్ సైడ్ ఆఫ్ ఏఐ స్టార్టప్ బూమ్. ఇప్పుడు అన్ని ఏఐ స్టార్టప్ సక్సెస్ఫుల్ అవుతాయి? అబ్సల్యూట్లీ నాట్. ఏఐ బూమ్లో థౌజండ్స్ ఆఫ్ స్టార్టప్స్ రావచ్చు, కానీ అందులో చాలా కంపెనీస్ సర్వైవ్ కావచ్చు. ఎందుకంటే థిన్ డిఫరెన్షియేషన్, అదే మోడల్ ప్లస్ చిన్న వ్యాపార్, నో రియల్ కస్టమర్ పెయిన్. కూల్ డెమో ఉంది, కానీ కస్టమర్ పే చేయడు. హై ఏఐ కాస్ట్, రెవెన్యూ కంటే రిఫరెన్స్ కాస్ట్ ఎక్కువ కావచ్చు. వీక్ డిస్ట్రిబ్యూషన్, గ్రేట్ ప్రోడక్ట్ ఉంది, కానీ కస్టమర్స్ రావటం లేదు. బిగ్ ప్రాబ్లమ్ రిస్క్. ఒక మేజర్ ఏఐ కంపెనీ అదే ఫీచర్ని ప్లాట్ఫామ్లోనే లాంచ్ చేస్తే స్టార్టప్కి ఛాలెంజ్. 2026లో మెనీ ఇన్వెస్టర్స్ ఏఐ అప్లికేషన్ కంపెనీస్లో కన్సాలిడేషన్, వీక్ మోడ్స్ మరియు డిఫరెన్షియేషన్ పై మరింత ఫోకస్ ఉంటుందని భావిస్తున్నారని రిపోర్ట్స్ పేర్కొన్నాయి. సో వాట్ మేక్స్ యూ గ్రేట్ ఇన్ స్టార్టప్? ఒక పవర్ఫుల్ ఫార్ములా: పెయిన్ ప్లస్ ప్రొప్రైటరీ కంటెక్స్ట్ ప్లస్ ఏఐ ప్లస్ వర్క్ఫ్లో ప్లస్ డిస్ట్రిబ్యూషన్. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. పెయిన్: కస్టమర్కి ఎక్స్పెన్సివ్ ప్రాబ్లం ఉందా? కాంటెక్స్ట్: మీకు ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉందా? ఏఐ నిజంగా అడ్వాంటేజ్ ఇస్తుందా? వర్క్ఫ్లో: ప్రోడక్ట్ వర్క్లో ఇంటిగ్రేట్ అవుతుందా? డిస్ట్రిబ్యూషన్:
కస్టమర్స్ని ఎఫిషియెంట్లీ రీచ్ చేయగలరా? ఈ 5 తెలిస్తే స్టార్టప్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండవచ్చు. వేర్ ద టెక్స్ట్ ఏఐ స్టార్టప్ మే కమ్ ఫ్రమ్. అయితే ఎనీ బిగ్ ఏఐ స్టార్టప్స్ ఎక్కడి నుంచి రావచ్చు? నా ప్రొడిక్షన్ కాదు, కానీ కరెంట్ స్టార్టప్ ట్రెండ్స్ చూస్తే ఇంట్రెస్టింగ్ ఏరియాస్: హెల్త్ కేర్ వర్క్ఫ్లోస్, లీగల్ ఆపరేషన్స్, కన్స్ట్రక్షన్ అండ్ ఏఈసీ, ఇండస్ట్రియల్ ఆపరేషన్స్, ఫైనాన్స్ రీసెర్చ్, cyber security, compliance, logistics, voice AI, AI agents, enterprise knowledge, AI infrastructure, vertical AI agentic workflow. పై 2026లో స్టార్టప్ యాక్టివిటీ పెరుగుతున్నట్లు ఇండస్ట్రీ రిపోర్టింగ్ చూపిస్తుంది. ఏఐ స్టార్టప్ రెవల్యూషన్ కేవలం సిలికాన్ వ్యాలీలో జరుగుతుంది కాదు, అది ప్రతి ఇండస్ట్రీలో జరుగుతుంది, ప్రతి కంపెనీలో జరుగుతుంది, ప్రతి వర్క్ఫ్లోలో జరుగుతుంది. మరియు బహుశా మీరు చూడని బోరింగ్ ప్రాబ్లంలోనే బిగ్ ఏఐ ఏజెన్సీ దాగి ఉండవచ్చు. అందుకే నెక్స్ట్ టైం మీరు ఏఐ స్టార్టప్ కావాలనుకున్నప్పుడు చాట్‌జీపీటీని అడగకముందు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్‌ని చూడండి. మీ ఆఫీస్లో, మీ ఇండస్ట్రీలో, మీ కస్టమర్స్ దగ్గర రోజూ రిపీట్ అయ్యే టైమ్ కన్స్యూమింగ్, ఎక్స్పెన్సివ్, ఫ్రస్ట్రేటింగ్ ఒక ప్రాబ్లమ్‌ని గుర్తించండి. అక్కడ ఏఐ స్టార్టప్ ఆపర్చునిటీ ఉండవచ్చు. మీ ఇండస్ట్రీ ఏది? హెచ్ఆర్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, మార్కెటింగ్, లాజిస్టిక్స్? కామెంట్లో మీ ఇండస్ట్రీ అని పేరు చెప్పండి. ఆ ఇండస్ట్రీలో ఒక ఏఐ స్టార్టప్ని నెక్స్ట్ వీడియోలో బ్రేక్ డౌన్ చేద్దాము. ఇలాంటి ఏఐ స్టార్టప్స్, ఏఐ బిజినెస్ ఐడియాస్, ఏఐ ఏజెంట్స్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ కంటెంట్స్ కోసం మా ఏఐ క్రియేటివ్ హబ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.